మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందని కామెంట్ రూపంలో మీరు చెప్పండి. మీ క్వెషన్‌కి ఖచ్చితంగా నేను వీడియో చేసి ఛానెల్‌లో అనేది పెడతాను. థాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్. యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా కస్టమర్ ఒకతను అడిగారు. ఆహ్, ఇక్కడే మీ దగ్గరే చేసుకుంటున్నాం కదా! మీ దగ్గర కన్నా బయట యాప్స్‌లో చేసుకుంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? రేట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా! మీ దగ్గర మహా అయితే ఒక రూ. 50, రూ. 100 తగ్గొచ్చు. అక్కడ ఇంకా ఆఫర్స్ కూడా ఎక్కువుంటాయి. మీరైతే మీరు చెప్పిన రేట్‌కే చేస్తారు. అది తక్కువ రేట్‌కే చేస్తారు. కానీ మీ దాకా అప్రోచ్ అవ్వడం వల్ల ఏం యూజు? అండ్ ఇంకా ట్రైన్ టికెట్స్ కూడా చాలా యాప్స్ ఉన్నాయి కదా! ట్రైన్ బుక్ చేసుకునే యాప్స్ అవిని. అందులోనే చేసుకోవచ్చు కదా! అండ్ ఇంకా ఇలా అన్ని థర్డ్ పార్టీ యాప్స్‌లోనే అవి చేసుకోవడం బెటర్ కదా! మీ ట్రావెల్ ఏజెన్సీలో చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అడిగాడనమాట. యాక్చువల్లీ అందరికీ అదే కదా డౌటొస్తది. మన ఫోన్‌లో చేసుకుంటేనే బెటరు. ఇంకా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళని ఎందుకు అప్రోచ్ అవ్వడం అనేసి. దానికి ఆన్సర్ ఇద్దాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మీరు ట్రావెల్ ఏజెంట్స్ దగ్గర చేసుకోవడమే బెటర్. ఎందుకంటే మీరు ఐఆర్‌సీటీసీ ఐడీ ద్వారా థర్డ్ పార్టీ యాప్స్‌లోనే మీరు టికెట్ బుక్ చేసుకుంటారు కరెక్టే. అందరూ ప్రతి ఏ విషయమైనా దాంట్లో యూజెసే చెప్తారు కదా! దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే చెప్పరు కదా! ఆ ప్రాబ్లమ్స్ ఒకసారి మీకు అర్థమైనంతగా చెప్పాలనే ట్రై చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా పాయింట్ విషయానికొస్తే ఇప్పుడు ఒక థర్డ్ పార్టీ యాప్‌ని చూజ్ చేసుకున్నారు. లైక్ కన్ఫర్మ్ టికెట్, మేక్ మై ట్రిప్, గో ఎవిబో ఇంకా చాలా యాప్సే ఉన్నాయి. ఆ యాప్స్‌లో మీరు బుక్ చేసుకుంటారు కరెక్టే. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే రీఫండ్ పరిస్థితి ఏంటి? అంటే మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రీఫండ్ వస్తదా? అది మీకెవరైనా చెప్తారా? వన్స్ ఐఆర్‌సీటీసీ డైరెక్ట్ వెబ్‌సైట్‌లో మీ ఐడీ ద్వారా ఎప్పుడైనా టికెట్స్ ఉన్నప్పుడు వెళ్లి చేసుకుంటే, ఆ రీఫండ్ పాలిసీ ఏ విధంగా ఉంటదో మీకు తెలుసు. కానీ మిగతా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీరు చేసుకుంటే, దాని రీఫండ్ ప్రాసెస్ ఎలా ఉంటదో మీకు తెలుసు కదా! దాని ఐడియాలజీ ఎవరికీ ఉండుండదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు యాడ్స్ ఇస్తారు. చాలా సమ్ కోహ్లీ వాళ్ళని, సెలబ్రిటీస్‌ని పెట్టుకొని మంచిగా పబ్లిసిటీ చేస్తారు. కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తారు. వన్స్ అందులో బుక్ చేసుకున్న తర్వాత మీ ట్రావెల్ ఫర్ సపోజ్ మీకు క్యాన్సిల్ చేశారనుకుందాం. అండ్ క్యాన్సిల్ చేస్తే మీరు రీఫండ్ ఎంత ఇస్తారో కనుక్కొనే బుక్ చేస్తున్నారా ఫస్ట్? వన్స్ మీరు కన్ఫర్మ్ అని చెప్పి టికెట్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది? అందుకనే మీరు ట్రావెల్స్ ఏజెన్సీలో బుక్ చేసుకుంటే, మీరు బుక్ చేసుకునేటప్పుడు మీ రీఫండ్ కూడా అదే విధంగా వెనక్కి వస్తుంది. దానికోసం మీరు ఎక్స్ట్రా కాస్ట్ ఏమి పే చేయవసరం లేదు. అండ్ దట్ టూ మన ఆన్‌లైన్ హెల్పర్స్‌లో బుక్ చేసుకుంటే అంటే మా ద్వారా మా ఆన్‌లైన్ హెల్పర్స్ మన రిప్రజెంటేటివ్స్ ద్వారా మన ద్వారా బుక్ చేసుకుంటే దాని వల్ల మీరు చేసే పేమెంట్ దాని ఒక్క రీఫండ్ కూడా మీరు ఏవైతే కాస్ట్ అయితే టికెట్ కోసం పే చేశారో అదే కాస్ట్‌కి మీకు రీఫండ్ అనేది వస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఒకవేళ సమ్ అమౌంట్ ఐఆర్‌సీటీసీలో ఐడీలో మీరు బుక్ చేసుకున్నా కూడా ఆ అమౌంట్‌లో కొంచెం రీఫండ్ అయితే మైనస్ అయ్యి మిగతా అమౌంట్ మీ దగ్గరకొస్తది. కానీ మన ఆన్‌లైన్ హెల్పర్స్‌లో బుక్ చేసుకోవడం ద్వారా మీరు ఏదైతే అమౌంట్ టికెట్ బుక్ చేసినప్పుడు పే చేశారో అదే అమౌంట్‌కి రీఫండ్ అనేది ఇస్తాం. మీరు టికెట్ చేసుకున్నా ఆ టికెట్ క్యాన్సిలేషన్ అమౌంట్ కూడా మేము కట్ చేయకుండా మీరు ఏదైతే అమౌంట్ పే చేశారో అదే అమౌంట్ మేము మీకు రీఫండ్ అనేది ఇస్తాం. ఓకేనా? మీకు మన కంపెనీ గురించి అండ్ ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఏ విధంగా అమౌంట్ కట్ అవుతుంది అండ్ ఇంకా మన అకౌంట్ మన ఆన్‌లైన్ హెల్పర్స్ ఏజెన్సీ ద్వారా లేదా ఏ ఇతర ఏజెన్సీస్ ద్వారా అయినా బుక్ చేస్తే అమౌంట్ ఏ విధంగా రీఫండ్ అవుతుందేమో అనేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అండ్ ఇంకా థర్డ్ పార్టీ యాప్స్‌లో మీరు బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు చూపిస్తారు 3 ఇంటూ రీఫండ్. మీరు మీరు అమౌంట్ పే చేసి టికెట్ బుక్ చేస్తే అది కన్ఫర్మ్ అవ్వకపోతే మీరు మూడింతలు అమౌంట్ అనేది మీకు ఇస్తామని. మీరు ఒకసారి అలా బుక్ చేసుకొని అందులో ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళైతే మీకు అర్థమవుతది. అండ్ ఇంకా లేని వాళ్ళకి ముందుగానే చెప్తున్నాను. వాళ్ళు మీరు ఏదైతే టికెట్ అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ ఒకవేళ మీకు వెయిటింగ్ లిస్ట్ వస్తే ఆ అమౌంట్ మాత్రమే రీఫండ్ అవుతుంది. వాళ్ళు చెప్పే 3 గుణాలు అంటే మూడింతల రీఫండ్ మీకు అమౌంట్ అయితే ఇవ్వరు.
దానికి వోచర్ రూపంలో ఇస్తారు. ఆ వోచరు ఏ ప్యాసింజర్ పేరు మీద అయితే ఆ టికెట్ బుక్ చేయబడుతుందో, అదే ప్యాసింజర్ పేరుతో అదే యాప్‌లో మీరు మళ్ళా తర్వాత 7 రోజుల్లో ట్రైన్ అయినా, లేకపోతే ఫ్లైట్ అయినా, లేకపోతే బస్ అయినా బుక్ చేసుకొని ఉండాలి. ఒకవేళ ఆ 7 రోజుల్లో మీరది బుక్ చేసుకోకపోతే, ఆ వోచర్ కూడా ఎక్స్‌పైర్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల మీకు ఏమీ యూజ్ లేదు. ఒకవేళ మీరు యూజ్ ఉంటదనుకుంటే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వోచర్ తీసుకొని మీరేదైనా బుక్ చేసుకుంటానంటే అది మీ ఇష్టం. కానీ ఏ ప్యాసింజర్ పేరైతే అందులో మెన్షన్ చేస్తారో, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అదే పేరు మీద మీరు బుక్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇంకా స్పెషల్ ఫేర్స్ అండ్ ఇంకా స్పెషల్ ట్రైన్స్ ఏదైనా రిలీజ్ అయినప్పుడు ఆన్‌లైన్‌లోని చూపించకపోవచ్చు. అండ్ ఇక మన దగ్గర ఏజెన్సీలో ప్రతి ట్రైను అవైలబుల్‌గా ఉంటుంది. అది మీరు ఏ టైంలో 24/7 ఏ టైంలో అయినా, ఏ రోజైనా మాకు కాల్ చేసి టికెట్ బుక్ చేయమంటే అప్పుడు మేము బుక్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకెప్పుడైనా ట్రావెల్ టికెట్స్ లైక్ ఫ్లైట్ అయినా, ట్రైన్ అయినా బుక్ చేసుకునేటప్పుడు మన ఆన్‌లైన్ హెల్పర్స్‌తో కూడా మీ రేట్ కంపేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.